అందరికీ ప్రైజ్ అలాడ్. ఇప్పుడు ఒక స్టోరీ నేర్చుకుందాం మనం. ఓకేనా? అందరికి ఇష్టం ఆ స్టోరీస్ అంటే? గట్టిగా చెప్పండి, నాకు మీ ఎనర్జీ ఉంటేనే నేను చెప్తాను, లేదంటే లేదు. చెప్పాలా స్టోరీ ఒకటి గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్. ఇప్పుడు ఒక స్టోరీ చూద్దాం మనం. అయితే ముందుగా ఒక ఇతను ఏం చేస్తాడంటే, ఇతను ట్రావెల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఒక పట్టణం నుండి ఇంకో పట్టణానికి ఇతను వెళ్తూ ఉంటాడు. ఇతను వెళ్తుంటే దొంగలు ఉంటారు కదా మధ్యలో, ఆ దారి మధ్యలో ఉన్న దొంగలు ఏం చేశారంటే అతన్ని కొడతారనమాట. చాలా కొట్టి అతని దగ్గర ఉన్న వస్తువులన్నీ, మనీ కానీ ఇంకా ఏమేమైతే ఐటమ్స్ ఉంటాయో అతని దగ్గర ఉన్న వస్తువులన్నీ ఈ దొంగలు కొట్టి, ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు కొడుతున్నారు, తీసుకుంటున్నారు అనమాట. అతని దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకుంటారు అనమాట. ఆయనని కొంచెం కొన్న ప్రాణంతోనే అతన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారనమాట. తను కొంచెం ప్రాణం ఉన్నప్పుడు వాళ్ళు అతన్ని మొత్తం చంపకుండా వదిలేసి వెళ్ళిపోతారనమాట. అయితే ఆయన గాయపడి అక్కడ కింద పడి ఉంటాడు. అప్పుడు ఒక మనుష్యుడు వస్తాడనమాట. ఆయన యాజకుడు, అంటే ప్రీస్ట్. ఆయన వస్తాడు. ఇక్కడ ఆయన గాయపడి, అంటే దొంగలు అతన్ని కొడతారు కదా, దొంగలు కొట్టిన తర్వాత అతను కింద పడిపోయి ఉంటాడు. అయితే ఒక యాజకుడు వస్తాడు. ఆయన చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతాడు అక్కడ నుండి. అయ్యో పాపం, సహాయం చేద్దాం కదా, దెబ్బలు తాకినాయి కదా అని లేకుండా ఆయన చూసి వెళ్ళిపోతాడు అనమాట. దీని తర్వాత కొంత సమయానికి ఏమవుతుంది అంటే ఒక లేవీయుడు వస్తాడు అనమాట. ఇంకొక పర్సన్ వస్తాడు. ఆయన కూడా చూసి చూడనట్టు, ఆయన నాకు తెలియదు, నాకేం సంబంధం లేదు అన్నట్టు ఆయన కూడా వెళ్ళిపోతాడు. ఎవరు? అందరూ వినాలి, నేను మళ్ళీ ఒకరితో చెప్పిస్తా లాస్ట్కి, మీ ఇష్టం. లేవీడు వస్తాడు. లేవీడు వచ్చి కూడా అతను కూడా అతని గాయాలను కట్టకుండా అతన్ని చూసి అయ్యో పాపం అనకుండా ఆయన కూడా చూసి చూడనట్టు, నాకేం సంబంధం లేనట్టు అతను వెళ్ళిపోతాడు అనమాట. నెక్స్ట్ ఇంకా కొంచెం సమయానికి అతను వస్తాడు. ఆయన సమరయుడు అనమాట. ఆ సమరయుడు ఏం చేస్తాడంటే, ఆ గాయపడి ఇతను దెబ్బలతో ఉంటాడు కదా, అతన్ని చూసి అయ్యో ఇతనికి దెబ్బలు తాకినాయి అని చెప్పేసి అతని దగ్గర ఆయిల్ ఉంటుంది, ఇంకా ద్రాక్షారసం ఉంటుంది అనమాట. దాంతో ఆయన గాయాలన్నీ మొత్తం క్లీన్ చేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారు, కనిపిస్తుందా? అతను వెళ్ళే దారిలో మిగతా ఇద్దరు ఏం చేసిర్రు, చూసి వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. కానీ మంచి సమరయుడు ఏం చేసిండంటే, ఎందుకంటే అతను హెల్ప్ చేస్తున్నాడు. ఇతను ఎవరికి తెలియదు. ఈయన దారిలో పోతుంటే కనిపించినందుకు, ఆయన గాయపడి ఉన్నందుకు అతని దగ్గర ఉన్న ఆయిల్ ఇంకా ద్రాక్షారసంతో అతను గాయాలను తుడుస్తున్నాడు అనమాట. అట్లనే ఆయన గాయాలు తుడిచి అతని దగ్గర కొంచెం ఆహారం ఉంటే అతనికి ఇస్తాడు. ఇచ్చి తర్వాత అతన్ని ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకెళ్తాడు అనమాట. అంటే అక్కడ కేర్ చేస్తారనమాట. అక్కడ ఇతను కేర్ టేకర్ అనమాట. ఆయన దగ్గరికి తీసుకొస్తాడు అనమాట. ఇతన్ని నువ్వు చూసుకో, నేను వెళ్తున్నాను, నేను మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత వస్తాయి, ఇప్పుడు కొన్ని రోజుల వరకు ఇతన్ని చూసుకో అని చెప్తాడు. ఇతనికి 2 దీనారములు ఇస్తాడు అనమాట. చూడండి, ఇక్కడ మనీ ఇస్తున్నాడు. 2 దీనారములు అంటే అప్పట్లో రూపాయి, 1 రూపీ. 2 దేనారములు ఇస్తాడు అనమాట. ఇతనికి ఇచ్చిందని జాగ్రత్తగా చూసుకో, ఇప్పటి మట్టుకైతే ఖర్చుకు నేను ఇస్తున్నాను, తర్వాత నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు ఇతనికి ఎంత ఖర్చు పెట్టినావో నేను మళ్ళీ నీకు ఇస్తాను అని చెప్తాడనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. గాయపడిన మనుషుని చూసిన వాళ్ళు 3 ఉన్నారు. ఎవరెవరు? యాజకుడు, లేవీయుడు మరియు సమరయుడు. ఇందులో ఎవరు మంచివారు? సమరయుడు. ఎందుకంటే ఎవరో తెలియని పర్సన్కి వచ్చి అతన్ని సాయం చేస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం కూడా ఒక్కోసారి మనం కూడా చూసి చూడని, మన ఫ్రెండ్స్కి ఎప్పుడైనా దెబ్బ తాకితే అరే నాకు తెలియదు, చూసి చూడనట్టు వెళ్ళిపోతాం. అట్లా ఉండకూడదు. మనము వారికి అయ్యో పాపం అని చెప్పి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి. ఎవరైనా ఆపదలో ఉంటే వారికి హెల్ప్ చేయాలన్నమాట. మీరు చేస్తారా అట్లా? నాకు సంబంధం లేదు, నేను చేయలేనని ఉంటారా? మనం ఎప్పుడైనా ఆపదలో ఉన్న వారికి మనం సహాయం చేయాలి. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మన శత్రువులను కూడా ప్రేమించాలి అని చెప్తున్నాడు. నిన్ను నువ్వు ప్రేమిస్తావా? మనల్ని మనం ప్రేమించుకుంటాం కదా, అవునా కాదా? ఎస్ ఆర్ నో? అట్లనే మనల్ని మనం ఎట్లా ప్రేమించుకుంటామో మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించాలి. మన పొరుగు వారిని, మన శత్రువులను కూడా ప్రేమించాలి. మనం ఫ్రెండ్సే కాదు,
ఎనిమీస్ని కూడా మనం లవ్ చేయాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ మనం ఎనిమీస్ని కూడా లవ్ చేయాలి. మనకి రోమాలో ఉంటుంది, నీ శత్రువు ఆకలిగాని వచ్చినా దాహంతో వచ్చినా మనము వారి దాహం తీర్చాలి, వాళ్ళని ఆదరించాలి. ఆపదలో ఉన్నవారిని మనం ఆదరించుకోవాలి, ఆదుకోవాలని మనకి దేవుడు సెలవిస్తున్నాం. మనం అందరం దేవుని పిల్లలమా సాతాను బిడ్డలమా? దేవుని బిడ్డలమా సాతాను బిడ్డలమా? దేవుని బిడ్డలు ఏం చేయాలి? మీరు వింటలేరు కదా స్టోరీ, వినట్లేదు మీరు. దేవుని పిల్లలు దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి మనం సహాయం చేస్తూ ఉండాలి. మన ఫ్రెండ్స్కి, ఇంకా మన ఎనిమీస్కి, మనకు ఎనిమీస్ ఉండరు, కానీ చిన్న గొడవల వల్ల వీడు కాదు ఆమె కాదు అని అనుకుంటాం, కానీ అలా ఉండకుండా అందరినీ మనం ప్రేమించాలన్నమాట. అర్థమైందా స్టోరీ అందరికీ? ఒకరు వచ్చి చెప్పండి. ఒక కంఠత్వాక్యం నేర్చుకుందామా? మీరేం సైలెంట్గా ఉన్నారు, నాకేం చెప్పాలనిపిస్తారు. నేర్చుకుందామా? గట్టిగా నేర్చుకుందామా? యోహాను 15:12 ఇక్కడ ఉంది, చూడండి. కనిపిస్తుందా? చదవండి మళ్ళీ ఒకసారి, ఇక్కడ చూసి చదవండి. మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకడినొకడు ప్రేమింపవలని అనుటయే నా ఆజ్ఞ. దేవుడు ఏం ఆజ్ఞ ఇస్తున్నాడు? దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అదే విధంగా మనం కూడా ఒకరినొకరు, అంటే మన ఇరుగు పొరుగు వారిని, అంటే మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. దేవుని యొక్క ఆజ్ఞ అని చెప్తున్నాడు. అందరూ కలిసి చెప్పండి. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. యోహాను 15:12 మళ్ళీ చదవండి ఒకసారి. యేసుక్రీస్తు మన కోసం చనిపోయిండు కదా, నీ కోసం నా కోసం చనిపోయిండు. నిన్ను నన్ను ఒక్కొక్కరిని ప్రేమించి యేసుక్రీస్తు సిలువలో చనిపోయిండు కదా. యేసుక్రీస్తుకి ఎలాంటి ప్రేమ ఉందో మనం కూడా అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ ఏంది? నేను ఎలా అయితే మిమ్మల్ని ప్రేమించానో అదే విధంగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలని దేవుడు ఆశిస్తున్నాడు. థ్యాంక్ యూ.